ఒకప్పటి సీనియర్ నటుడైన జేడి చక్రవర్తి అంటే ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే ఈయన ఇప్పటికి కూడా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే అప్పుడున్నంత క్రేజ్ అయితే ఇప్పుడు లేకపోయినా చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి జేడి చక్రవర్తిని ఒక స్టార్ హీరోయిన్ తల్లి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగిందట. మరింతకీ ఆ హీరోయిన్ తల్లి ఎవరు? ఎందుకంత పెద్ద హీరోయిన్ తల్లి జేడి చక్రవర్తిని తన కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది అనేది ఇప్పుడు చూద్దాం. జేడి చక్రవర్తి తన కూతుర్ని పెళ్లి చేసుకోమంటూ అడిగింది ఎవరో కాదు, దివంగత స్టార్ హీరోయిన్ అయినటువంటి శ్రీదేవి తల్లి అట. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని శ్రీదేవి తల్లి చాలాసార్లు జేడీని అడిగిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా జేడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జేడీ, వర్మ, కృష్ణవంశీ వాళ్ళకి హీరోయిన్ శ్రీదేవి, జయసుధ, రంభ అంటే ఎంతో ఇష్టమని చాలా సందర్భంగా చెప్పారు. అయితే అలాంటి ఎంతో అమితంగా ఇష్టపడే ఒక హీరోయిన్ తల్లి నుంచి తమ కూతుర్ని పెళ్లి చేసుకోమని పెళ్లి ప్రపోజల్ వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కానీ జేడీ మాత్రం సైలెంట్ అయ్యారట. అయితే శ్రీదేవిని పెళ్లి చేసుకోమని స్వయంగా వచ్చి వాళ్ళ తల్లి అడిగినా జేడీ ఎందుకు సైలెంట్ అయ్యారు అంటే, చక్రవర్తి దగ్గరకు వచ్చి శ్రీదేవి తల్లి నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగింది నిజమే, కానీ అప్పటికి శ్రీదేవి తల్లికి కాస్త హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆమెకి మానసిక స్థితి బాలేదు. అసలు విషయం ఏంటంటే, జేడి చక్రవర్తి శ్రీదేవి చెల్లెలు మహేశ్వరితో కలిసి కొన్ని సినిమాలు చేశారు. అలా మహేశ్వరి కలవడం కోసం జేడి చక్రవర్తి ఒకరోజు మహేశ్వరి ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీదేవి తల్లి కూడా ఉండడంతో హ్యాండ్సమ్గా ఉన్న జేడి చక్రవర్తిని చూసి ఆయన దగ్గరకు వచ్చి నా కూతురు శ్రీదేవిని మీరు పెళ్లి చేసుకుంటారా అని అడిగిందట. అయితే ఆ మాటకు జేడి చక్రవర్తి మనసులో ఎగిరి గంతేయాలంత సంతోషం వచ్చిందట. కానీ అప్పుడే నిజం తెలిసింది. అదేంటంటే శ్రీదేవి తల్లికి అనారోగ్యం కారణంగా తలకి సర్జరీ జరిగింది. ఆ సమయంలో కుడివైపు చేయాల్సినటువంటి సర్జరీని ఎడమవైపు చేయడం కారణంగా ఆమె మెంటల్ హెల్త్ కోసం డిస్టర్బ్ అయిందట. అందుకే మానసిక పరిస్థితి బాలేక ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియకుండా ప్రవర్తించేదట. ఈ విషయం తెలిసాక జేడీ నిరాశపడ్డారట. ఎందుకంటే శ్రీదేవి తల్లే వచ్చి ఏకంగా శ్రీదేవిని చేసుకోమంటే ఎగిరిగంతేయాలి కదా. కానీ ఆమెకున్న హెల్త్ ఇష్యూని చూసి బాధపడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు జేడీ. మొత్తానికి శ్రీదేవి తల్లి కేవలం జేడీ చక్రవర్తిని మాత్రమే కాదు, యాంగ్రీ మ్యాన్గా టాలీవుడ్లో పేరు తెచ్చుకున్న రాజశేఖర్ని కూడా పెళ్లి చేసుకోమని అడిగిందట. అలా ఆమె హెల్త్ బాలేకపోవడం వల్లే ఇలా కొంతమంది హీరోలని అలా అడిగి ఉంటుందని టాక్.